ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు మెగా కంపెనీతో చెడిందా? ఓటమితో బీఆర్ఎస్ ను మెగా కంపెనీ పక్కన పెట్టిందా అంటే వరుస పరిణామాలు చూస్తే అదే నిజమనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మెగా కంపెనీకి చాలా ప్రాజెక్టులు ఇచ్చింది. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డితో పాటు మిషన్ భగీరథ ప్రాజెక్టును మెగా కంపెనీకి ఇచ్చింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు మెగా కంపెనీకి మధ్య చాలా సంబంధాలు కొనసాగాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత బీఆర్ఎస్ ను మెగా కంపెనీ పక్కన పెట్టింది అనుకోవచ్చు. పార్లమెంటు ఎన్నికల్లో అన్ని పార్టీలకు పార్టీ ఫండ్స్ ఇచ్చిన మెగా కంపెనీ బీఆర్ఎస్ కు మాత్రం ఎలాంటి ఫండ్స్ కేటాయించలేదు. దీనికి తోడు మేడిగడ్డ బ్యారేజీలో పగుళ్లతో బీఆర్ఎస్ కు మెగా కంపెనీకి మధ్య పూర్తిగా చెడినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, మనం చూసినాము గడిచిన 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మెగా కృష్ణారెడ్డి మెగా కంపెనీకి సంబంధించినటువంటి సంస్థకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మధ్య దోస్తానా పెద్ద ఎత్తున నడిచింది. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా పిలుస్తున్నటువంటి కాళేశ్వరం కానీ దాని కింద ఉన్నటువంటి మేడిగడ్డ, ఇట్లాంటి సుందిల్లా కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, ఇవన్నీ ప్రాజెక్టులు కానీ అదేవిధంగా వివిధ రకాల మిషన్ భగీరథ లాంటి స్కీమ్స్ కావచ్చు, ఇట్లా చాలా సంవత్సరాలన్నిటి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆనాడు మెగా కృష్ణారెడ్డికి మాత్రమే అప్పగించినటువంటి పరిస్థితి మనం చూసాం. దాదాపు 1.5 నుంచి 2 లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి కాంట్రాక్టులన్నీ కూడా మెగా కృష్ణారెడ్డికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే 9.5 ఏళ్ల పాటు ఇద్దరి మధ్యలో మంచి సయోధ్య ఉన్నటువంటి ఆ బంధం మైత్రి ప్రజెంట్ చెడింది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే మనం అసెంబ్లీ ఎన్నికల్లో వాస్తవానికి కాళేశ్వరం, దాని తర్వాత పగుళ్లు, ఇట్లాంటి అంశాల మీదనే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రతిపక్ష పార్టీగా పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోసింది. అనుకున్నట్టుగానే మైలేజ్ పొందింది. అధికారంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కానీ దీని అన్నిటికీ కారణం కాళేశ్వరం కట్టిన మెగా కృష్ణారెడ్డి. దీని అన్నిటికీ కారణమైనప్పటికీ కూడా దీన్ని భరించింది మాత్రం కేసీఆర్. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా స్పీడప్ గా పనిచేసుకుంటూ వెళ్లారు. కాళేశ్వరం కావచ్చు, మిగతా పనులను కూడా చకచకా పూర్తి చేశాడు. మూడోసారి ముచ్చటగా రావాలనుకున్నారు. కానీ ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి వల్లనే దెబ్బపడిందని కూడా కేసీఆర్ చాలా అంతర్మదనం మగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే మనం ప్రభుత్వం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందని. కానీ ఎంత నింద మోస్తున్నప్పుడు కూడా మెగా కృష్ణారెడ్డి సయోధ్యగా ఉండట్లేదు ప్రజెంట్ అనేది కూడా గులాబీ పార్టీలో వినపడుతోంది. ఎందుకంటే ఆయనకు గాయమైనప్పుడు కావచ్చు, దాని తర్వాత ఎన్నికల్లో ఓటమి తర్వాత కావచ్చు, ఇద్దరి మధ్యలో ఎలాంటి సంభాషణ లేదు, కలవడం లేదు. ఎందుకంటే కృష్ణారెడ్డిని పక్కన పెట్టేశాడు అనే చర్చ జరిగింది. ఎందుకంటే ఆయన వల్లనే ప్రభుత్వం పోయింది అనేటువంటి. అంతేకాదు కనీసం దాని తర్వాత 6 నెలల తర్వాత వచ్చినటువంటి లోక్సభ ఎన్నికల్లో మనం చూసాం పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలకు, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు ఆయా పెద్ద పెద్ద కంపెనీలు ఫండింగ్ చేస్తుంటాయి. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లోకల్లో ఉన్నటువంటి స్థానిక పార్టీలన్నిటి కూడా టీఆర్ఎస్ అనుకోవచ్చు, లేదంటే వైసీపీ, ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలు ఇస్తున్నాయి. అయితే రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో దిగ్గజ సంస్థగా పేర్కొన్నటువంటి మెగా కంపెనీ మెగా కృష్ణారెడ్డి ఖచ్చితంగా అన్ని పార్టీలకు కూడా మనం చూసాం. మొన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలన్నిటి కూడా ఫండింగ్ చేసినట్టుగా చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీకి ₹1 అంటే ₹1 కూడా మెగా కృష్ణారెడ్డి ఆ సంస్థ నుంచి ఫండింగ్ చేయలేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి డబ్బులకేం కొదవా అన్నట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా అన్ని రాజకీయ పార్టీలకు ఫండింగ్ ఇస్తున్నప్పుడు మెగా కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ₹1 కూడా లోక్సభ ఎన్నికల్లో ఫండింగ్ చేయలేదు అన్నటువంటి ప్రచారం జరిగింది. అందుకనే మరింత గ్యాబు కేసీఆర్ కు కృష్ణారెడ్డి మధ్యలో పెరిగింది అనేటువంటి వాస్తవం బయటకు వస్తుంది. అందుకని ఆ విషయం కూడా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి చాలా మంది చెప్తున్నటువంటి మాట. వాస్తవానికి మెగా కృష్ణారెడ్డి గడిచిన 7-8 ఏళ్లుగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినటువంటి విషయం మనకు తెలిసిందే. కాళేశ్వరం లాంటివి. దీని ద్వారా దాదాపు 40 నుంచి 50 వేల కోట్లు అక్రమ సంపాదనకు ఒడిగట్టాడని కూడా పెద్ద పెద్ద సంస్థలు కావచ్చు, లేదంటే ప్రతిపక్షాలు కావచ్చు, లేదంటే ఈవెన్ కాగ్ రిపోర్ట్ కూడా ఆనాడు బయటపెట్టింది. దాంట్లో కాళేశ్వరం ద్వారానే దాదాపు 40 వేల కోట్ల రూపాయలు వెనకేసుకొల్లారు అన్నట్టు. ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ ఆయన అయినప్పటికీ కట్టేవాళ్ళు కావచ్చు, దాని తర్వాత సామాగ్రి కావచ్చు, లేదంటే స్టేషన్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఐరన్ కావచ్చు, కింద ఉన్న కాంట్రాక్టులు కావచ్చు, అందరికీ కేటాయించి చాలా తక్కువ మాత్రమే 50% కూడా చెల్లించలేదు. మిగతా అంతా మెగా కృష్ణారెడ్డి జేబులోకే వెళ్ళింది అనేటువంటి ప్రచారం ఉంది. ఈ విషయం కాకు కూడా బయటపెట్టింది. అలాంటి పరిస్థితుల నుంచి అంత సంపాదించినటువంటి వ్యక్తి ఏకంగా ఫోర్బ్స్ జాబితాలో కూడా ప్రపంచ దిగ్గజ వ్యాపార సంస్థల్లో ఒకరైనటువంటి వ్యక్తిగా, మెగా కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తిగా, ఆస్తులు కూడబెట్టిన వ్యక్తిగా
మారాడు. అంటే దీనంతా కారణం ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులు ఆయనకు అప్పగించడం వల్లే అంత సంపాదన సంపాదించాడని అందరికీ జగమెరిగిన సత్యం. అలాంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి రూపాయి కూడా ఇవ్వలేదు, ఇంత సంపాదించి ఎన్ని కాంట్రాక్టులు అప్పగించినట్టు కేసీఆర్ మధ్యలో ఉంది. అందుకనే ఇద్దరి మధ్యలో కొంత గ్యాప్ పెరిగినట్టుగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ మధ్యలో 8 నెలలు అయింది బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి. అప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్యలో ఫోన్ సంభాషణ కావచ్చు, ఇద్దరు కలవడం కావచ్చు, మాట్లాడుకోవడం కూడా లేదనేటువంటి విషయం మనకు తెలుస్తోంది. అందుకని ఇప్పుడు కేసీఆర్ కు ఇద్దరి మధ్యలో చెడింది అనేటువంటి స్పష్టమైనటువంటి విషయం మనకు అర్థమవుతోంది. ఇన్ని ప్రాజెక్టులు అప్పగించి కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టు ద్వారా ఆయనకు ఆదాయం మార్గంగా చూపించినటువంటి పరిస్థితుల్లో ఎందుకు పార్టీని ఎన్నికేసుకు రాలేదు, ఎందుకు పార్టీకి కనీసం ఫండింగ్ చేయలేదని కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి. ప్రాజెక్టులన్నింటిలో కూడా 70,000 కోట్ల దోపిడీ జరిగిందని కూడా ఆనాడు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సరే, ఏదైనప్పుడు కూడా ఆ విషయం పక్క పెడితే ఇప్పుడు కేసీఆర్ కు కృష్ణారెడ్డి మధ్యలో చెడిందన్నటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన మనకు తెలుస్తోంది. నరేందర్, అయితే బీఆర్ఎస్ మెగా కంపెనీకి అనేక ప్రాజెక్టులు ఇచ్చింది, 10 ఏళ్ల పాటు మంచి సత్సంబంధాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ కి మెగా కంపెనీకి మధ్య గ్యాప్ కి కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు ఎక్స్పెక్ట్ చేస్తుంటాయి ఎన్నికల టైంలో ఏ పార్టీ దగ్గర కూడా సొంత డబ్బు అనేది ఉండదు. ఆయా పెద్ద పెద్ద కంపెనీలు రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేస్తుంటాయి. దాని తర్వాత ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత వివిధ రకాలుగా వాళ్ళు కాంట్రాక్టులు పొంది లాభం పొందేటువంటి పరిస్థితిని మనం చూస్తుంటాం. అది పెద్ద పెద్ద రిలయన్స్ కానీ మొదలు పెడితే పెద్ద పెద్ద కంపెనీలు కూడా నేషనల్ లెవెల్లో కానీ స్టేట్లో కానీ. అదే సమయంలో మెగా కంపెనీకి ఇన్ని ప్రాజెక్టులు అప్పగించి ఇన్ని రకాల ఆదాయం మార్కెట్ కూడా సొంత పార్టీగా చెప్పినట్టు ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సైద్య దృష్ట్యా కనీసం బీఆర్ఎస్ కు ₹1 కూడా ఇవ్వలేదు లోక్సభ ఎన్నికల్లో అనేది కూడా చర్చ ఉంది. అందుకనే ఆయనతో కొంత గ్యాప్ పెరిగింది అనేటువంటి. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజ్ తో పగుళ్ళు ఏర్పడడం దీనంతటి కారణం మెగా కంపెనీ వల్ల నష్టపోయింది బీఆర్ఎస్ పార్టీ అని కూడా బీఆర్ఎస్ పార్టీ అంటుంది. ఇలాంటి పరిస్థితులు లాభపడ్డది మెగా కంపెనీ అయితే నష్టపోయింది బీఆర్ఎస్ఏ కదా. అలాంటప్పుడు ఎందుకు బీఆర్ఎస్ తో సాహిత్యం ఎందుకు చేయలేకపోయింది, ఎందుకు గ్యాబు అనేటువంటి పరిస్థితి. అందుకనే కేసీఆర్ కూడా ఆ కంపెనీని దూరం పెట్టినట్టు తెలుస్తోంది. అదే సమయంలో కృష్ణారెడ్డికి కూడా అంటిముట్టినట్టుగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఈ లోక్సభ ఎన్నికల్లో ఫండింగ్ చేయకపోవడం కూడా ఇదంతా ఒక కారణం అని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి స్నేహస్తం ఇచ్చినట్టు తెలుస్తోంది. నేషనల్ లెవెల్లో బీజేపీకి కానీ ఇట్లా ఉంది. కానీ ఒక్కసారిగా లిఫ్ట్ ఇచ్చినటువంటి ఎవరైతే స్నేహస్తం ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఈ రోజు మర్చిపోయింది అనేటువంటి విమర్శలు అయితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిలబడుతున్నాయి. ఆనాడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కానీ దాని తర్వాత ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోసాయి. లక్షల కోట్ల స్కామ్ జరిగింది. కానీ అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు, బీఆర్ఎస్ పార్టీకి దూరం అయిపోయారు అనే చర్చ జరుగుతుంది. ఏదైనా కూడా కేసీఆర్ అయితే ఇద్దరి మధ్యలో కృష్ణారెడ్డి మధ్య గ్యాప్ అయితే పెరిగినట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ పరిణామాలకు కారణం. ప్రధానంగా పార్టీని అప్రతిష్ట పాలు చేసింది మెగా కంపెనీ వల్లనే రాష్ట్రం అధికారం కోల్పోయింది అన్నటువంటి భావన కూడా అటు కేటీఆర్ లో కానీ అదేవిధంగా కేసీఆర్ లో కానీ హరీష్ రావులో కూడా ఉంది. బట్ ఇదంతా కూడా కారణం మెగా కృష్ణారెడ్డి అయినప్పటికీ కూడా మనతో సైద్యం లేడు కనుక అలాంటి వాళ్ళతో మనం దూరంగా ఉండడమే మంచిది అన్నటువంటి ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది.